హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఇథీరియం గురించి ఏంటంటే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీక్లో మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. మార్కెట్ చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనకి 10% నుంచి 15 బిలో ఏంటంటే అన్ని ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే దాదాపుగా క్రాష్ అయినాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బీటీసీ క్రాష్ అయింది అండ్ డామినెన్స్ కూడా స్టిల్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా ఎక్కువ క్రాష్ అయ్యాయి. బట్ ఈ క్రాష్ అనేది ఎప్పటిదాకా ఉంటే అంటే బీటీసీ ఒక పర్ఫెక్ట్ బాటమ్ క్రియేట్ అయ్యి బీటీసీ సైడ్ వేస్లో ట్రేడ్ అయ్యేంత వరకు ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే ఇలానే డ్రాప్ అవుతూ ఉంటాయి. వన్స్ ఏంటంటే బీటీసీ స్టేబుల్ అయ్యి అంటే కదలకుండా ఒక లెవెల్లో ఉండి ట్రేడ్ అవుతే మాత్రమే మనకి ఆల్ట్ కాయిన్స్లో ఫాస్ట్గా రైజ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ బీటీసీలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, బీటీలో చూసుకున్నట్లయితే మంత్లీ క్యాండిల్. ఓకే, మంత్లీ టైం ఫ్రేమ్లో పెడతాను. మంత్లీ టైం ఫ్రేమ్ మనకు క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో పర్ఫెక్ట్గా రెడ్ లైన్ నుంచి బౌన్స్ అయింది. ఫస్ట్ టైం బౌన్స్ అయింది. ఎక్కడ బౌన్స్ అయింది? ఈ రెడ్ లైన్లో, మంత్లీలో ఉంది. అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది మంత్లీలో ఉంటుంది. ఇది మనకి సెప్టెంబర్ 23లో అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ అక్కడ టచ్ ఇంక్రీజ్ అయింది అన్నట్టు. సెకండ్ టైం చూసుకున్నట్లయితే ఆగస్టు 1కి అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నవంబర్ దాకా అయితే 25 నవంబర్ నుంచి మనకి డిసెంబర్ మధ్యలో ఏంటంటే ఈ ట్రెండ్ అనేది టచ్ అవుద్ది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఏంటంటే అక్కడ టచ్ అయింది. బట్ దీని ఇన్వాలిడ్ కావాలంటే ఈ 1 మంత్ క్యాండిల్, అంటే ఈ 1 మంత్ క్యాండిల్ మనకి ఇంకొక 9 డేస్ అయితే ఉంది. ఈ 9 డేస్ తర్వాత ఈ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయ్యి మళ్ళీ దీని కింద ట్రేడ్ అవుతే మాత్రం అప్పుడు మాత్రం ఏంటంటే సినారియో చేంజ్ అవుద్ది. బట్ నా పరంగా ఏంటంటే 100% దాని బౌల్ అయితే సక్సెస్ఫుల్గా ఏంటంటే క్లోజ్ అవుద్ది. అండ్ బీటీసీ ఇప్పుడున్న లెవెల్స్ అయితే చూసుకుందాం. బీటీసీ ప్రస్తుతానికి ఉన్న లెవెల్స్ అయితే చూసుకున్నట్లయితే నేను కొన్ని వేరే లెవెల్స్ అయితే డ్రా చేశాను. పర్ఫెక్ట్లీ నేను నీకు ఇచ్చిన లెవెల్లో కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ అయితే మెల్లిగా వచ్చింది. ఇక్కడ ఏదైతే విక్ ఉందో పర్ఫెక్ట్గా అక్కడ కొద్దిగా బయింగ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. అది ఎందుకు వచ్చాయి తెలియాలనుకుంటే మనకి ఈ 2 డేస్ పెట్టిన వీడియోస్ అయితే మీరు చెక్ చేయాలి. కంపల్సరీ చెక్ చేస్తే ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఏంటంటే 1 డేలో పెడుతున్నాను. 1 డేలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ 81 దాకా అయితే పుష్ అయింది కదా నియర్లీ. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒకవేళ దానికన్నా డౌన్ అయితే నియర్లీ 79,572. నెక్స్ట్ ఏంటంటే 78,422. ఒకవేళ దానికన్నా బిలో అవుతే మాత్రం 76.596. ఇవి మనకి మేజర్ లెవెల్స్. ఖచ్చితంగా ఏదో ఒక రియాక్ట్ అయితే కావాలి. ఒకవేళ ఈ రేంజ్లో కూడా ఆగకుంటే మాత్రం మార్కెట్ కండిషన్ ఫుల్ చేంజ్ అయిపోద్ది. మ్యాక్సిమం ఇక్కడ ఆగిపోద్ది. ఒకవేళ అలా జరగకుంటే మాత్రం మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అది బియర్ ట్రెండ్కి కన్వర్ట్ అవుద్ది, అంటే బియర్ మార్కెట్కి కన్వర్ట్ అవుద్ది. కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం ఈ లోస్ని మనకి అంటే కిందసారి ఉన్న ఏదైతే లో ఉందో క్లియర్ కట్ చెప్పాలంటే 74,000 కన్నా బిలో వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే మాత్రం మార్కెట్ అప్పుడు కూడా ఇంక్రీజ్ అవుద్ది. దానికన్నా బిలో వెళ్ళి కంపల్సరీ మళ్ళీ ఏంటంటే ఈ విధంగా ఇంక్రీజ్ అవుద్ది. నియర్లీ చూసుకుంటే అయితే నేను అనుకున్నాను 1,02,000 నుంచి 1,10,000 ఆ మధ్యలోకి అయితే వచ్చి మళ్ళీ ఏంటంటే డ్రాప్ అవుద్ది. కాబట్టి దీనికన్నా బిలో ఉండద్దు. బిలో వెళ్ళిందంటే మాత్రం మార్కెట్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుద్ది. కన్ఫర్మ్ ఏంటంటే దానికన్నా ఎబోల్ అయితే క్లోజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే పర్ఫెక్ట్ బాటమ్ మనం చూసుకుంటే 32% అయితే ఉంది. ఇప్పటికీ మార్కెట్ ఏంటంటే 35% అయితే డ్రాప్ అయింది. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే లిక్విడేషన్. ఓకే గైస్, లిక్విడేషన్ చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ చూడాలి. లిక్విడేషన్ చూసుకున్నట్టయితే మనకి బాటంలో మొత్తం ఎక్కడ కూడా ఎల్లో అయితే కనబడట్లేదు. ఓన్లీ ఏంటంటే 96,000 నుంచి 98 మధ్యలో ఏంటంటే మనకి లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మార్కెట్ అనేది లిక్విడేషన్ని 100% అయితే ఫాలో అవుద్ది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ బాటం వచ్చింది, ఇంక్రీజ్ అయింది. సెకండ్ డబుల్ బాటం ప్యాటర్న్ వచ్చింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. థర్డ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇదే రేంజ్లోకి అయితే వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఏంటంటే లాంగ్ టర్మ్ పర్పస్కి బై చేయాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్టేజ్ 1 ఫస్ట్ ఏంటంటే యాక్యుములేషన్ అవుద్ది. తర్వాత ఏంటంటే మనకి మళ్ళీ రీయాక్యుములేషన్, మళ్ళీ పంప్ అయిన తర్వాత మళ్ళీ సైడ్ వేస్లో ట్రేడ్ అయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ పంప్ అయింది. తర్వాత ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ పేస్ అన్నట్టు. దాని తర్వాత మార్కెట్ అనేది ఫాస్ట్గా క్రాష్ అయింది. మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్, అంటే దీన్ని సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ యాక్యుములేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సేమ్ టు సేమ్ రిపీట్ అయితే అవుతుంది. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా పంప్ అవ్వచ్చు అనే సినారీ అయితే ఉంది. క్లియర్గా మనకి ఆల్రెడీ చెప్పాను. పర్ఫెక్ట్గా ఏంటంటే ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ టచ్ అయింది. ఆల్రెడీ మనం ఎంటర్ అయ్యాం ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే సెకండ్ ప్లాన్ కోసం అయితే ఉన్నాం. అండ్ నెక్స్ట్ చేసుకున్నట్లయితే బీటీసీ 2025 ఆర్ కోవిడ్, ఇవి 2 క్రాషెస్ చూసుకున్నట్లయితే సిమిలర్గా అవి దాదాపుగా ఏంటంటే ఆల్మోస్ట్ వచ్చేసింది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా.
ఇదైతే లైన్ ఉంది ఎల్లో లైన్ కరెక్ట్గా అది ఈ వైట్ లైన్ దగ్గరికి వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్ బాటమ్ అయితే వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ మంత్ 25 దాకా మీకు ఒక రేంజ్కి అయితే వస్తుంది. అండ్ ఇప్పటికీ మనకి ఏంటంటే బీటీసీ చూసుకున్నట్లయితే 46 డేస్లో ఏంటంటే మనకి నియర్లీ $43,000 ఏంటంటే మనకి క్రాష్ అయింది. అక్కడ దాకా ఏంటంటే మనకి డౌన్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోవాలి. అంటే మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్ బియర్ ట్రెండ్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ గెట్ చేశాను 88లో కదా, ఇప్పుడు 88 లెవెల్లో కూడా మనకి స్ట్రాంగ్ మార్కెట్లో హోల్డ్ కాలేదు కాబట్టి ప్లాన్స్ అనేది చేంజ్ చేశాను. అవన్నీ ఎక్కడ చేంజ్ చేస్తాను గ్రూప్లో చూడండి. నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ అనేది ఒక రేంజ్లో వెళ్తున్నప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే గ్రీన్ జోన్స్ ఉందో అందులో రావడం, బాక్స్లోకి రావడం, డౌన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా గ్రీన్ జోన్స్ అయితే ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే డిసైడ్ అయ్యి షార్ట్ చేయాలా లాంగ్ చేయాలా అనేది చూద్దాం. ఇది నేను ఎక్కువ యూజ్ చేసిన షార్ట్ పొజిషన్లకి ట్రేడింగ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం చూసుకోవచ్చు లివరేజ్ మొత్తం ఎబోలో ఉంది, 98,000 దాకా అయితే లివరేజ్ ఉంది కాబట్టి దాన్ని లిక్విడ్ చేస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. చాలా టైం ఫ్రేమ్లో పెడుతున్నాను, ఒకటి 1 వీక్లో పెట్టాను, నెక్స్ట్ ఏంటంటే 4 అవర్స్లో పెట్టాను, ఇప్పుడు 6 మంత్స్లో పెడుతున్నాను. 6 మంత్స్లో చార్ట్ చూసుకున్నట్టయితే ఇది ఇంకా చాలా ఓవర్ బోట్లో ఉంది. కంపల్సరీ ఇది కూడా మనకి లిక్విడేషన్ కంప్లీట్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీటీసీ పర్ఫెక్ట్గా మనకి 38.20 లెవెల్కి అయితే వచ్చింది. అది మనం చూసుకుంటే 83,943 ఆ రేంజ్లో ఏంటంటే ఒక సపోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈఎంఐ రేంజ్లో కూడా ఒక సపోర్ట్ అయితే ఉంది. 83,209 దగ్గర మనకి ఈ డాటెడ్ లైన్ ఉందా, అది సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే 2021లో మార్కెట్ ఈ విధంగా డైరెక్ట్ క్రాష్ అయింది. ఒక్క 1 వీక్ 2 వీక్స్లో సైడ్ వేస్లో ట్రేడ్ అయింది, దాని మనం ఫాస్ట్గా రైజ్ అయింది. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే 1 వీక్ 2 వీక్స్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పంప్ అవుద్ది, కన్ఫామ్గా అదే విధంగా జరుగుద్ది. నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎస్ఐలో చూసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి ఈ బ్లూ లైన్ దగ్గర ఏంటంటే మనకి బాటమ్ వచ్చింది. ఫస్ట్ టైం బాటమ్ వచ్చింది, సెకండ్ టైం బాటమ్ వచ్చింది, అండ్ థర్డ్ టైం ఇదైతే లైన్ ఉందో ఈ లైన్కి అంటే 0 లెవెల్ దాకా అప్రోచ్ అయిందో అక్కడ బాటమ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి బాటమ్కి వెరీ క్లోజ్గా అయితే ఉన్నాం. ఇప్పటి నుంచి మీరు ఇంకా బై చేయాలి. మనం ఆల్రెడీ మీకు నిన్న ఇచ్చిన లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఇంకా స్టిల్ ఎబోవ్ అయితే ఉంది. ఎవరైతే ఫియర్గా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. బట్ నా పరంగా ఏంటంటే ఇలాంటి సేల్స్ అయితే చేయను. స్టిల్ మనం ఏంటంటే మన టార్గెట్ 1 మంత్ కోసం కాబట్టి మనం వెయిట్ చేద్దాం. మీరు ఎవరైనా ప్యానికింగ్ అవుతే మాత్రం వాళ్ళు సేల్ చేయొచ్చు. నా పరంగా ఇప్పుడున్న మార్కెట్ పరంగా ఏంటంటే మనకి ఇది చాలా చీప్ ప్రైస్లో దొరికింది, నేను దీన్ని యూజ్ చేసుకుంటాను. నేను ఇచ్చిన లెవెల్ మీకు ఇవి ఓకేనా, అవి డ్రా చేస్తాను చూడండి. డైలీ లెవెల్ ఇచ్చాను, మంత్లీ లెవెల్ ఇచ్చాను. ఇప్పుడు దానికన్నా కొద్దిగా బిలో ఇంకా ఏమన్నా మండే దాకా ఏమన్నా డౌన్ కొట్టుద్దా, డౌన్ కొడితే లాస్ట్లో ఈ 3 లెవెల్స్ని కన్సిడర్ చేయండి. ఈ 3 లెవెల్కి ఎక్కడ దాకా వస్తుంది. ఒకవేళ సేఫ్గా మీరు ఎంట్రీ కావాలనుకుంటే ఖచ్చితంగా 84,000 కన్నా ఎబవ్ ఉంటే అప్పుడు మాత్రమే మనకి 100% బీటీసీ సేఫ్. అది సేఫ్ యాడ్లో లాంగ్ అవుతుంది అన్నట్టు. ఇది మనకి బీటీసీ సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ చూసుకుందాం ఇథీరియం చూసుకున్నట్లయితే నేను ఇచ్చిన లెవెల్కి దాదాపుగా వచ్చేసినట్టే. అది కూడా ఇథీరియం ఏంటంటే ఒక డైలీ లెవెల్, మంత్లీ లెవెల్ అయితే ఉంది. నియర్లీ చూసుకున్నట్లయితే 2,541 దగ్గర నుంచి 2,475లో మనకు సపోర్ట్ ఉంది. ఒకవేళ దాన్ని కూడా బ్రేక్ అయిందంటే డైరెక్ట్ వీక్లీ ఉంది 2,220. ఖచ్చితంగా ఈ 3 లెవెల్లో మీకు ఎక్కడైనా బౌన్స్ కావచ్చు. ఇది గుర్తుపెట్టుకొని దీన్ని కూడా మనం స్ట్రాటజీలోకి అయితే తీసుకెళ్ళండి. ఇది గైస్ మొత్తానికి ఓవరాల్గా బీటీసీ అండ్ ఇథీరియం అప్డేట్. అండ్ కంపల్సరీ చెప్తున్నాను, ఈ బుల్ మార్కెట్లో ఎవరిదైనా డబ్బులు 5x నుంచి 10x చేయాలనుకుంటే కంపల్సరీ ఈరోజు కాల్ చేయండి. నేనేమంటున్నా అంటే బల్క్లో ఎవరి దగ్గర అయితే 10 lakhs పైన ఎబోవ్లో డబ్బులు ఉన్నాయో వాళ్ళైతే ఫాస్ట్ ఇన్స్టెంట్గా అయితే కాల్ చేయండి. కొన్ని సేఫ్ ప్లాన్స్ అయితే పెడతాను. 10 lakhsకి ఈజీగా 1 year టార్గెట్ చేద్దాం. ఎలా చేస్తాను ఏందనేది మీకు నేను గ్రూప్లో అయితే చెప్తాను. అండ్ పర్టికులర్గా మీ నెంబర్కి నేను కాల్ చేసి మరీ చెప్తాను. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎవరైనా ఫ్రీ గ్రూప్లో జాయిన్ కాకుంటే వీడియో కింద లింక్ అయితే ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.